నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం 1.82 కోట్ల రూపాయలు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొత్తం 27 రోజులకు గాను నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో భారీగా ఆదాయం నమోదైంది. ఈ లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణాధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ, తనిఖీదారు శ్రీనివాస్, ఈవో గ్రూప్ 2 కామేశ్వరరావు, ఈవో గ్రూప్ 3 కిరణ్లు హాజరయ్యారు. ఆలయ ప్రధాన హుండీతో పాటు విశ్వేశ్వర స్వామి వారి హుండీల నుండి 1,47,36,474 రూపాయలు నగదు లభించగా, అన్నప్రసాదం హుండీల నుండి 35,57,814 రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం కలిపి 1,82,94,288 రూపాయలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అదనంగా భక్తులు సమర్పించిన బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, అలాగే 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయన్నారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట్రాజు మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు టి సాయి ప్రసాద్, పి భవానీ, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ సూర్య, కుటుంబరావు, అర్చకులు, వేద పండితులు, గ్రామస్తులు, పోలీసులు, శ్రీవారి సేవకులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. సరిపోతుందండి చెయ్యట్లేదు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో
మార్చ్ ఎండింగ్ అకౌంట్ క్లోజింగ్ సందర్భంగా మరి 27 రోజులకే ఈ రోజున హుండీలు తెరవడం జరిగింది. స్వామివారి మెయిన్ హుండీ ద్వారా 1,47,36,474 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 35,57,814 వెరసి మొత్తం 1,82,94,288 రూపాయలుగా రావడం జరిగింది. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు రావడం జరిగింది. మరియు 12 దేశాల 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో పర్యవేక్షకులుగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వి సత్యనారాయణ గారు, అలాగే సూపరింటెండెంట్ సతీష్ గారు, రాజమండ్రి తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాసు, పీవీఎస్ఎస్ కామేశ్వరరావు గ్రూప్ 2 ఈవో, బి కిరణ్ కుమార్ ఈవో గ్రూప్ 3, అచ్యుస్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పత్రికా ప్రతినిధులు, పోలీసు వారు మరియు బ్యాంక్ సిబ్బంది మరియు సేవకుల యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.